రెడ్డి ఎవరికి వెన్నుపోటు పొడిచారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా వెన్నుపోటు పొడిచారా, లేదంటే ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని అనుకుంటున్నారా? అంటే గతంలో కూడా చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత కౌంటింగ్ తర్వాత అప్పుడు చెప్పారు, ఎక్కడికి పోయాయి ప్రేమాభిమానాలు, ఎక్కడికి పోయాయి ఆ అభిమానాలు, వాత్సల్యం, ఆ తర్వాత ప్రజలు ఎందుకు అక్కా చెల్లెమ్మల అభిమానం ఎటుపోయింది, నేను వాళ్ళకి ఎంతో చేశాను, నన్ను మోసం చేశారనే విధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, లేదంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కావచ్చు అపహాస్యం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో రేపు ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చి సంవత్సరం కాబోతోంది, సో అప్పటికి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టలేదు, ఇంకా అధికారం పగ్గాలు తీసుకోలేదు. సో ఈ ఏదైతే కౌంటింగ్ జరిగి రిజల్ట్ వచ్చిన రోజును వెన్నుపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వెన్నుపోటు ఎవరెవరికి పొడిచారు? సిపిఎస్ రద్దు అని చెప్పారు, మరి ప్రజలకు వెన్నుపోటు, ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పారు, ఆ తర్వాత పూర్తిగా విడతల వారీగా మద్యపానాన్ని నిషేధం చేస్తాను, లేదంటే తగ్గిస్తూ వస్తానని చెప్పారు. సో ఇటు పూర్తిగా దానికి సంబంధించి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అన్ని కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు, పూర్తిగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఆయనకు 11కే పరిమితం చేసి, అవి కూడా ఎక్కువ అని చెప్తారు చాలామంది, అందుకే పులివెందుల ఎమ్మెల్యేగానే ఆయన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. సో ఇప్పుడు రేపు రాష్ట్రంలో ఏదో హడావిడి చేయాలి, సో కూటమి ప్రభుత్వం మీద, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి నేను చేస్తా ఉన్నాను, అందరూ రండి, సో ప్రజలు రండి, తర్వాత బడుగు బలహీన వర్గాలు రండి, ఆ తర్వాత నిరుద్యోగులు రండి, ఉద్యోగులు రండి, మహిళలు రండి అన్నారు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు ఆయన 5 సంవత్సరాల పాలనలో. మళ్ళీ వాళ్ళనే పిలుస్తూ ఉన్నారు, నా ర్యాలీలో పాల్గొనండి, నేను చేసే ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ కాండి అని చెప్పి. సో దీనికి ప్రజలు కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు, అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతోందా అంటూ. ఈరోజు కూడా మనం చూసాం, తెనాల్లో ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు, రౌడీలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి మీద 9కి మించి కేసులు కూడా నమోదైన పరిస్థితులు, పీడీ యాక్ట్ కూడా పెట్టాలనే ఆలోచనలో కూడా పోలీసులు గతంలో ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచోడు, తర్వాత ఈ అమాయకుడు, ఏదో చిన్న కేసు, చిన్నప్పుడు ఏదో చిన్న కేసు ఉండాలి అంతే తప్పించి వీళ్ళ మీద ఏమీ లేవు అంటూ కూడా రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా రేపటి గురించి మాట్లాడారు, ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు. పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిన పరిస్థితుల మధ్య స్కూళ్లు దిగజారిపోయాయి, పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు, సంవత్సరం దాటిపోయింది, స్కూళ్లు పట్టించుకోవడం లేదు, విద్యారంగం పూర్తిగా నాశనమైపోయింది, వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. నెట్వర్క్ హాస్పిటల్కు నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 12 నెలలు అయిపోయింది, 12 నెలల నుంచి 3,600 కోట్ల రూపాయలు పైచిలకు వాళ్ళకి బకాయిలు ఉన్నారు. ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితిలో లేడు. మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి, రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఉచిత పంటల బీమా లేదు, ఈ క్రాప్ నాశనం అయిపోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయినాయి, సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి. ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు. మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొకసారి వీళ్ళందరికీ కూడా నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో చదువుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటివే ఆయన నోటి నుంచి బయటకు వస్తూ ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అనే విషయం. ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు
రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. అట్లాగే జనసేన పార్టీ